హాయ్ అండి అందరికీ. ఇక్కడైతే షాపింగ్ తోటి అయితే స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? అదే నేను బయటికి అయితే వెళ్ళాను. శ్రీరామ్కి అయితే చెప్పులైతే తీసుకుందామని అయితే వెళ్ళాను. ఇక్కడైతే చిన్నపిల్లల బెల్ట్ చెప్పులు కావాలంటండి. తనకి బెల్ట్ చెప్పులని గోల అయితే చేస్తున్నాడు. చెప్పులు అయితే లేవనేసి వెళ్ళాను. అక్కడైతే బెల్ట్ చెప్పులు అయితే లేవండి. ఇంకా ఇలాంటి మోడల్ అయితే ఉంది. ఇంకా అక్కడైతే దొరకలేదనేసి మళ్ళీ అక్కడ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాను. ఇవైతే హ్యాండ్ బ్యాగ్స్ అండి, బాగున్నాయి కదా. ఇవైతే అయ్యాను 160 అండి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే బాగున్నాయండి. ఇంకా అక్కడ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే నడుచుకుంటా చిన్నగా 1 రూపీ షాప్కి వెళ్ళి అయితే వెళ్తున్నాను. ఈ రోజైతే బయటికి వెళ్ళేదని ఉందన్నాను కదా నిన్న వీడియోలో, అదే చిన్న వీడియో అయితే తీసాను. మళ్ళీ 1 రూపీ షాప్కి వెళ్ళాకైతే తీస్తున్నాను ఈ వీడియో. చెప్పుల కోసం అయితే వెతుకుతున్నానని చెప్పా కదా, ఇక్కడ కూడా లేవండి బెల్ట్ చెప్పులు అనేవి. ఏదో కొత్త మోడల్స్ అయితే వచ్చినాయి. పిల్లలకి కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది కదా అనేసి వెతుకుతున్నాను. అవి అయితే దొరకలేదు. ఇలా చెక్క లెక్క అంటే పాత మోడల్ అయితే ఉన్నాయి. దానికేం బెల్ట్ చెప్పులు అయితేనే కావాలంట. వెతికి వెతికి అవి అయితే దొరకలేదు. చిన్నపిల్లలు అయితే చాలా బాగున్నాయండి చెప్పులు. ఇక్కడ చూసారా పెద్దవాళ్ళవి చాలా బాగున్నాయండి మోడల్స్ అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి మోడల్స్. ఇంక చిన్నపిల్లలే చూసారా ఎంత ముద్దుగా ఎలా ఉన్నాయో చెప్పులండి. తీసుకోవాలనిపించింది, అంత బాగున్నాయి. కాకపోతే మా ఎగ్గమ్మకు ఉన్నాయి అనేసి తీసుకోలేదు. ఉన్నాయిలేండి అందుకే తీసుకోలేదు. చాలా బాగున్నాయండి భలేగా. చిన్న చిన్న అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇంక అక్కడైతే దొరకలేదు. వెతికేసాను చాలా, దొరకలేదు. మళ్ళీ అయితే పైకి అయితే వెళ్ళేసాము. 1 రూపీ షాప్ కదా, పైన చూద్దామనేసి వెళ్ళాము. ఇక్కడ ఇక గిన్నెలు గ్లాసులు చూసారు కదా, గిన్నెలు అన్నీ ఉన్నాయండి. లేని అంటూ ఏముండు. వంటకు సంబంధించినవి, పిల్లల క్లిప్పులు కానుంచి అన్నీ ఉంటాయండి. ఇంకా అలా అయితే చూసుకుంటూ అయితే వెళ్ళాము. ఏం తీసుకోలేదులేండి ఎక్కువ. ఏదో చిన్న వీడియో అయితే ఫస్ట్ టైం కదా బయట తీయడం వీడియో అన్నది. ఏదో చిన్నగా అయితే ట్రై చేశాను తీద్దామనేసి. ప్లీజ్ వీడియోని అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇవి అయితే పూజ సామాన్ అండి. చిన్న చిన్న గిద్దెలు, అదే దీపారాధన చేసేవి, మనం పసుపు కుంకుమ గినక వేసుకునేవి అన్నీ స్టీల్ ఉన్నాయండి. కాకపోతే 20 నుంచి 15, 30 అలా సైజుని బట్టి అయితే ఉన్నాయండి. ఇక్కడ 15 కాడ నుంచి 30 వరకు ఉంటాయి. డబ్బాల స్నాక్స్ బాక్సులు అయినా ఏవైనా 15 నుంచి అయితే స్టార్ట్ ప్రైస్ నుంచి ఉంటాయి. ఇక్కడైతే జగ్గులు, బాటిల్స్ అన్నీ ఉంటాయండి. బాటిల్స్ కూడా 80, 50 అలా అయితే ఉంటాయి. ఇవైతే సాస్ డబ్బాలు అవన్నీ ఉన్నాయి. ఇవి చిన్నపిల్లల పెన్సిళ్ళు, పెన్నులు, దారపైలు, ఇక వీటికి సంబంధించినవి అన్నీ ఈ 5 రూపీస్ కాడ అయితే ఉంటాయి. ఎనీ ఐటమ్ వచ్చేసి 5 రూపీస్ అన్నీ. ఇవి చిన్నపిల్లలకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే పెన్సిల్ కనుక అవన్నీ అయితే ఉన్నాయి. ఏం చిన్న స్పూన్లు అండి, స్నాక్స్ డబ్బాలు అన్నీ ఉన్నాయి. మేమైతే ఒకసారి చూసి ఇలా వీడియో అయితే తీద్దామనేసి పైకి అయితే వచ్చాను. తీసుకోలేదండి. ఏదో చిన్న మా యజ్ఞమ్మకి అయితే చిన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే పెన్సిళ్ళు ఇవైతే ఉన్నాయండి. పెన్సిళ్ళు, స్కెచ్లు,
పిల్లలకి సంబంధించిన రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయండి. చూడ్డానికైతే వెళ్ళాము. ఇంకేమన్నా కొత్త ఐటమ్స్ ఏమన్నా వచ్చాయేమో అనేసి వెళ్ళాము చూడ్డానికైతే. అన్నీ ఉన్నాయండి క్లిప్పులు. ఇక్కడైతే చెవులయండి బుట్టలు లాంటివి ఏమన్నా ఉన్నాయేమో అనేసి వెతికాను. ఏమీ లేవు. పిల్లలకైతే జడగా పెట్టుకునే క్లిప్పులు అండి. చాలా బాగున్నాయి మోడల్స్ అయితే. కొత్త కొత్త మోడల్స్ అయితే వచ్చాయండి. నేనైతే చెవులు అనేవి వెతుకుతున్నాయి. ఇయర్ రింగ్స్ బుట్టలు లాంటివి ఏమన్నా ఉన్నాయేమో అనేసి. బుట్టలు అయితే చాలా పెద్దవి అయితే ఉన్నాయండి. నేనైతే చిన్నవి కొంచెం చిన్నవి ఉన్నాయి పెడతాను. ఇక్కడ మా పాపకైతే ఏమైనా తీసుకుందామని చూస్తున్నాను. ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఒక 2 ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. టిప్పు చాలా బాగున్నాయండి. పిల్లల పెట్టి రబ్బర్ బ్యాండ్ చాలా బాగున్నాయి. అవైతే ఇందాక చూపించే కదా క్లిప్లో, అవి అయితే మీషోలో చూసానండి. అవి ఎంత ఉన్నాయి. ఇక్కడ ఒక ఐటెం వచ్చేసి 10 రూపీస్. ఇక్కడ రబ్బర్ బ్యాండ్లు అన్నీ ఉన్నాయండి. పిల్లలకి సంబంధించిన పిల్లలవి అన్నీ కాదండి, పెద్దోళ్ళవి కూడా ఉన్నాయి చాలా వరకు. ఇక్కడ ఎనీ ఐటమ్ వచ్చేసి 10 రూపీస్ అండి. చైన్స్ ఇది సిల్వర్ మోడల్ అండి. కలర్ అనేది పోదు కదా. క్లిప్లు చాలా బాగున్నాయండి. మోడల్స్ అయితే క్లిప్లు అయితే కాకపోతే తీసుకోలేదులేండి. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. గాజులైన బ్యాంగిల్స్ అయినా పట్టీలైనా చాలా బాగున్నాయండి. పట్టీలు అయితే 100 నుంచి అయితే ఉన్నాయండి. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. చైన్స్ అయినా మాటీలైనా ఇక్కడ పూసల దండలు ఇవన్నీ చూస్తున్నాను. ఇప్పుడు షార్ట్ అది బ్లాక్ బీట్స్ ఉంటాయి కదండి షార్ట్, అవి అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ 80 రూపీస్ నుంచి అయితే ఉన్నాయండి. 80, 120, 150 అలా అయితే ఉన్నాయి. చూసారు కదా, ఇవి అయితే చాలా బాగున్నాయి. ఇంకా కలర్ షేడ్ పోతుందో లేదో తెలియదు కానీ స్టోన్స్ అయితే భలే ఉన్నాయండి. ఇవి షార్ట్ కాకుండా ఫుల్ అయితే ఇదైతే చాలా బాగుందండి. స్టోన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇదైతే 150 ఏమో ఉందండి. కాకపోతే బాగుందండి. లాకెట్స్ కనుక స్టోన్స్ దానికి వచ్చినాయి. చాలా బాగున్నాయి. లాకెట్ చూసారా, భలే ఉంది కదా, వైట్ పూసలు వచ్చేసి. ఇంకా ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ అయితే ఉన్నాయండి. షార్టీ అయితే చాలా బాగుందండి. లాంగి కూడా కొన్ని బాగున్నాయి. షార్టీ ఇంకా బాగున్నాయి. ఇవన్నీ చిన్న చిన్న లాకెట్స్ అని చిన్న పిల్లలే పెట్టుకోండి. ఇకైతే ఇక్కడ అన్ని దువ్యాన్లు అవన్నీ పిల్లలు బొట్లు ఉంటాయి కదా 12 కలర్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా లైటర్స్ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బయటకు వచ్చేసామండి. అక్కడ నుంచి కూరగాయల మార్కెట్కి అయితే వచ్చాము. అంటే బయటికి అయితే వెళ్ళే పని ఉందండి, అందుకనేసి ఇక దాదాపు అయితే తీసుకుంటున్నాము. ఎప్పుడు ఎనీ టైమ్ ఒక రౌండ్ అనేది తిరిగి వస్తామండి కూరగాయలకి. కాకపోతే ఇక్కడ తిరగలేదు. ఇక ఏమంటే బెండకాయలు అనేసి అన్నాడు కదా మా శ్రీరామ్, ఇక బెండకాయలు అయితే తీసుకున్నాను. బెండకాయలని పచ్చిమిర్చి తీసుకొని అయితే వేరే పని మీద అయితే బయటికి అయితే వెళ్ళాము. ఇంక ఈ రోజుకి అయితే వీడియో ఇంతే తీసానండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మొహమాటంతో అయితే తీసాను బయట.